దైవమా అమ్మా తల్లి నాకు శాపం ఇచ్చినా కానీ సరే నా హస్త విరిగి భూలోకమున మొలుస్తుంది సరే ఇచ్చినావు కానీ నా తండ్రి పేరు చెప్పినంత వరకు నా నిన్ను మాత్రం వదిలిపెట్టాను విన్నావా నా తల్లి పేరు చెప్పినంత వరకు నేను వదిలిపెట్టా శంకర్ మహారాజుకి ధరణి రోజు హెచ్చా కొందలనే నేను పెట్టే బాధలకు నా తల్లి కూడా నాకు శాపము పెట్టింది. నా అష్టమికి కూడా భూలకు ఉప్పలహి మొలుసునట. నేను ఏమి చేయదు. జయ శంకర్ మహారాజుకి ఏమిసి దైవమా
తల్లితే నేను పెట్టే బాధలకు భరించలేక నాకు శాపం ఇచ్చింది. నా అష్టమిని కూడా ఈ భూలోకములో ఉప్పలమై శాపం ఇచ్చింది. అయితేనా కానీ అమ్మా సరే నా అష్టమిరిగి శాపం పెట్టినప్పుడు వస్తే కానీ నువ్వు ఇక్కడ రా. నా తండ్రి పేరు చెప్పినంత వరకు మాత్రం నేను ఇప్పుడు వదిలిపెట్టా. ముక్కుపుర తల్లి కావాలి ఎవరు ఉండాలి? నా చెల్లెలు కావాలి నేను ఉండనా? అమ్మా మీ అమ్మకు కావాలా మీ చెల్లె? మీ చెల్లె కావాలి నేను. ఏం చేస్తాను అంటే బాధలో ఏం చేస్తుందా? మా అమ్మక స్నానం చేపించి మంచిగా చేపిస్తా మీ చెల్లెకు. అబ్బోని చేపించడం మనగాని ఇంకేం చేయాలి? నా చెల్లె చూడాలని మన తల్లిని కూడా ఈ కారాగృహంలో బంధించిన అది ఎల్లి ఎక్కడే పోకుండా నువ్వు కావాలి ఉండాలి. అన్నయ్య అన్నయ్య నీ మాట లటులే కాదందునా కన్న తల్లి కొంత కావలి ఉంటావా? మీరు ఎప్పుడు మీ చెప్పిన ఆజ్ఞ తప్పకుండా ఉంటారన్నయ్య. నేను చెప్పిన వాక్యం బట్టి తల్లి మాట పిల్ల మాట ఒకటి కాదన్నది. ఆ కావాలంటే మంచిగా ఉంది, కరెక్ట్గా ఉండవు. లేకపోతే నీ కూడా ఏమో అవుతుంది, ఇస్త్రీ ఏమైతే ఇస్త్రీ అవుతుంది. సాగరానికి కానీ ఇస్త్రీ ఎట్లయితుంది అట్లకి సాగరంలో ఇస్త్రీ కంటే ఎక్కువ అంటే దానికంటే ఇంకా ఎక్కువ ఉంది శిక్ష. మన తల్లినైనా బండ మీద కాల్చి బూడిదలో పడించా కానీ అంతకంటే ఎక్కువ నీకు శిక్ష. తల్లి ఎక్కడా పారిపోకుండా నువ్వు కావాలి ఉండాలి. అయితే ఓ చెల్లెలా, మా అమ్మ మాతో మా సంకులాడి బొంకులాడి మాయలేదు, అడ్డమైంది, నన్నే మోసం చేసింది, నిన్ను మోసపుస్తుంది. ఆ కావాలంటే మంచిగా అన్ని అన్న చెప్తాను. పుసుక్కున ఏమన్నా మోసం చేసేవాళ్ళు దానికి వచ్చిన మాటలు తేలివా?
రంకులాడి అవు బొంకులాడి అవు. మాయ తంత్రం అవు మాయ మంకురాడి గిర్రి అని వెళ్ళి మీ చెల్లె నాకు ఓ పిల్ల ఓయ్ ఓయ్ పిల్ల ఏదా కొను లేవు కొన దాటలేరు కొన దాటలేరు బండల మీద ఎరుగుతుంది కానీ ఇప్పుడు కొన దాటలేరు ఎక్కువ ఏ లంకెలో కోడ వచ్చిన ఆయన ముందు బుక్కింది తింటే కొను దాటలేదు కొత్త తింటారు అమ్మా ఇక్కడ స్త్రీవాడా తండ్రి పేరు కొత్తగా తండ్రి పేరు చెప్పిన దాన్ని కారగృహములు వదిలిపెట్టదు కావలి ఉండాలి కారాగృహముల కావలి ఉండాలి నువ్వు కళ్ళతో లోపలికి చూడు నేను లంగలేపు చూస్తా అయ్యో తల్లికి ఎవరి రాజకీయం అన్నాగా కావలి చేసేది ఆ తల్లికి దిక్కువలట్టున్నావా అవునన్నయ్య మనము ఆ తల్లిని కడుపులో పుట్టినాము ఆ తల్లి మనమే చూసుకోవాలి తల్లిని ఇబ్బంది పెట్టడం కష్టాలు పెట్టడం మనం అన్న తల్లి చెప్పదు సరేనా మాయ తంత్రం వెళ్ళి ఇంట్లో చెడసార కావాలని ఉండాలి తల్లి ఏ సుమా ఎక్కడ పోయినా బాధ్యత నీదే సరే అన్నయ్య అడులే ఉండదన్నయ్యా అన్నాగా
మీరు చెప్పిన ఆజ్ఞ ప్రకారము ఆ తల్లికి ఆ కాలపురం వేశారు కదా, నేను కావాలి తప్పకుండా ఉంటానన్నయ్య. ఉంటావా? ఉంటానన్నయ్య. సరే తిరిగాడా అన్నయ్య ఒక్క మాట చెప్తా. చెప్పన్నయ్య. అమ్మా అమ్మా మాయ మంత్రము తల్లి మాయ మంత్రము తల్లి మాయ మంత్రము తల్లి మరి బాగా చూడమ్మా గౌరీవే అది బాగుంది. మాయ మంత్రం ఎన్నో విద్యలు నేర్పుతారు. మాయ మంత్రము తల్లి మరి బాగా చూడమ్మా. ప్రియారా, అన్నయ్య అది ఒకలాడు బొంకులాడు రంకు వెళ్ళేది కాబట్టి ఎన్నుగో అల్లా అల్లా పోగానే ఎన్నుడో నేర్పుతుంది. ఆడ జొర్రు